హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేస్తుండి ఒక మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తుండి అది కూడా రిక్రూట్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వాలని అనుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్ అయితే మీకు సూటబుల్ అయితే అవుతాయి. సో మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడంతో పాటు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే కూడా చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్ అయితే టోటల్గా మనకి 11 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ అంటూ ఏమీ కూడా డివైడ్ అయితే చేయలేదు. ఇవన్నీ జనరల్ కేటగిరీ పోస్టులు అని మనం అనుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇలా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే డిగ్రీలో మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోగలరు. మీకు 59.99% మార్క్స్ వచ్చినా సరే దాన్ని 60%గా కన్సిడర్ చేయరని చెప్పి ముందుగానే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక డిగ్రీలో చూసుకుంటే కామర్స్ బ్యాక్డ్రాప్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ బ్యాక్డ్రాప్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి ఎంకామ్, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ, సిఏ, సిఎంఎస్, సిఎస్, సిఎఫ్ఎస్ ఇలా చాలా మెన్షన్ చేశారు. కానీ అంతకన్నా ముందు డిజైరబుల్ అని మెన్షన్ చేయడం వల్ల ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అప్లై అయితే చేయడానికి. ఇక ఏజ్ లిమిట్స్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్స్కి అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి తెలుసుకునే డీటెయిల్స్ గురించి పక్కన పెట్టి ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి తెలుస్తుంది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి 2 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1లో మనకి రిటన్ టెస్ట్, స్టేజ్ 2లో చూసుకుంటే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవైతే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే మనకి స్టేజ్ 1 రిటన్ టెస్ట్ ఉందో ఈ రిటన్ టెస్ట్ అనేది చూసుకుంటే 2024 17th నవంబర్ సండే రోజున ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పారు రిటన్ టెస్ట్. అండ్ ఆల్సో మనకి ఈ రిటన్ టెస్ట్ జరిగే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే అక్రాస్ ఇండియా మొత్తం మీద 4 ఉన్నాయి. అవి చూసుకుంటే చెన్నై, కోల్కతా, ముంబై అండ్ న్యూఢిల్లీ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది సెలక్షన్ ప్రాసెస్లో ఏదైతే రిటన్ టెస్ట్ ఉందో ఆ రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మనం ఈ రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేస్తే ఇవి రిటన్ టెస్ట్కి టోటల్లీ మనకి 140 minutes టైం అయితే ఇచ్చారు. అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 140 minutes ఉంటుంది. అంటే దీని అర్థం 2 hours 20 minutes వరకు ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 200 questions అండ్ మార్క్స్ చూసుకుంటే 200 marks. అంటే దీన్ని బట్టి ప్రతి క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనేది క్యారీ అయితే చేస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అయితే ఈ ఎగ్జామ్లో ఒక డిఫరెంట్ థింగ్ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా సరే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగినా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగినా సరే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి జస్ట్ 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ ఎగ్జామ్లో మనకి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ వివరాలు చూడొచ్చు. అండ్ ఆల్సో పెనాల్టీ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్లోకి వచ్చేసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వచ్చేసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే టోటల్లీ 5 సెక్షన్స్గా డివైడ్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. ఇప్పుడు ఏ సెక్షన్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ని క్యారీ చేస్తే అనే దాని గురించి మాట్లాడితే రీజనింగ్కి సంబంధించి 50 questions అండ్ 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 questions అండ్ 40 marks, క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి సేమ్ 50 questions అండ్ 50 marks. ఇక నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ ఆఫ్ బ్యాంకింగ్ దీనికి సంబంధించి 40 questions అండ్ 40 marks. ఫైనల్లీ కంప్యూటర్ నాలెడ్జ్ దీనికి సంబంధించి 20 questions అండ్ 20 marks. ఎగ్జామ్ కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఎటువంటి అదర్ మీడియంస్ అయితే ఏమీ ఉండవు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై అయితే చేసేటప్పుడే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 700 rupees అంటే 700 రూపాయలు విత్ 18% ఆఫ్ GST కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనే డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు కదా. ఈ జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ చూసుకుంటే ఇనీషియల్గా మనకి ఏదైతే మన ఎగ్జామ్ సెంటర్స్ మెన్షన్ చేశానో చెన్నై, కోల్కతా, తర్వాత మనకి న్యూఢిల్లీ ఇవైతే ఉన్నాయి. ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే మనకి లక్నో, గౌహతి అండ్ బెంగళూరులో కూడా
ఆఫీసెస్ అనేవి ఓపెన్ చేయబోతున్నారు. అక్కడ కూడా ఫ్యూచర్లో జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. వన్స్ ఈ జాబ్ గెట్ చేసిన తర్వాత అక్కడ ఆఫీసెస్ ఓపెన్ అయితే ఆ ప్లేసెస్ అనేవి మీ ఏరియాకి దగ్గర ఉంటే మీరు అక్కడ కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చూసుకుంటే చెన్నై ఆర్ బెంగళూరులో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయితే ఉంది. అదేంటంటే ఈ జాబ్ గెట్ చేసిన తర్వాత 2 years వరకు మనం సేమ్ ఆర్గనైజేషన్లోనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ ఆర్గనైజేషన్లో 2 years వర్క్ చేయకుండా ఎవరైనా సరే, ఐ మీన్ మేల్ క్యాండిడేట్ అయితే మేల్ క్యాండిడేట్, ఫిమేల్ క్యాండిడేట్ అయితే ఫిమేల్ క్యాండిడేట్ ఎవరైనా సరే బయటకు వచ్చేయాలనుకుంటే 2 years కన్నా ముందే వాళ్ళు ఒక 1 lakh rupees అయితే పెనాల్టీగా పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నేను అండర్లైన్ అయితే చేశాను. ఇక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అన్ని అలవెన్సెస్ అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఫైనల్గా మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్లీ 8 lakhs per annum మెన్షన్ చేశారు. అంటే ప్రతి సంవత్సరానికి ఓవరాల్ ఆల్ అలవెన్సెస్తో కలుపుకుంటే మీకు 8 lakhs వరకు శాలరీ వస్తుంది. అంటే దీని అర్థం మీరు సింపుల్గా మాట్లాడుకోవాలంటే 65,000 ప్లస్ మీకు ప్రతి నెల కూడా ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం ముందుగానే తెలుసుకున్నాం, ఆన్లైన్లో అప్లై చేయాలని. అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఈ నెల 16వ తారీఖు, అంటే October 16th అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవడం, అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించడం. ఇవైతే మీరు చేయాల్సినటువంటి పనులు. అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్, కొత్తగా మన ఛానల్ వాళ్ళకి ఎవరైనా విజిట్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.